కంగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధుడగు తండ్రి, యేసయ్య నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల ప్రభా, సకల యుగములలో సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమగు నామాన్ని ఆరాధించి పూజించి గణపరుస్తున్నాం తండ్రి. ఈ దినమున మా ప్రభా సండే స్కూల్ కూడా మీరు తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభా. ప్రతి వారిని కూడా పేరు పేరు వంతన దీవించండి, ఆశీర్వదించండి. మా మధ్యలో ఉండుము నాయన. దయల తండ్రి, పరిశుద్ధాత్మదేవ బిడ్డలను వారు ఎలాంటి దయల తండ్రి విధానంలో వారు ఎలాగ ఉంటున్నారో దయగల ప్రభ, చిన్నతనంలోనే దయల ప్రభాని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా బిడ్డల యొక్క హృదయ నేత్రాలు వెలిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బాలుడు నడవలసిన మార్గానికి బోధించమన్నారు. వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడన్నారు. దయల ప్రభ, ఇటువంటి క్రమశిక్షణలో నాయన పిల్లల్ని మేము పెంచాలో మాకు తెలియదు ప్రభా. మీరే మాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. టీచర్స్గా వారి విషయమై భారం దయచేయండి. వారి విషయమై తండ్రి అయ్యా, మరి పసిపిల్లల కొరకై మొదటి జామున లేచి మొరపెట్టమన్నారయ్యా. నా మట్టుకైతే నేను అలాగా చేయట్లేదు, దయతో క్షమించు. ప్రియమైన తండ్రి, ఈ బిడ్డల కొరకై దగల ప్రభా ప్రార్థించట్లో ఇంకా భారం దయచేయము, కరుణించు. దయల ప్రభా, టీచర్స్ అందరినీ కూడా అటు రీతిలో మీరే అటువంటి భారభరితమైన హృదయాలతో నిన్ను సేవించడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. నన్ను కనికరించు, మా మధ్యలో ఉండుము. మా ప్రియమైన తండ్రి, ఈ బిడ్డల్లో మీరే భయభక్తులు పుట్టించండి తండ్రి. ఎల్లప్పుడూ అల్లరితో కూడిన ఆటపాటలతో ఎవరైతే బిడ్డలు ఉంటున్నారో వారు దేవుని రాజ్యం స్వతంత్రించుకోనేర్రని నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, ఈ బిడ్డలను మీరే దర్శించు, మాట్లాడు, మా మధ్యలో ఉండుము, కరుణించమని మీ పరిశుద్ధాత్మ సాన్నిధ్యం మేమందరం అనిపించగలటకు సహాయం చే. నీ రక్తంతో మమ్మల్ని అందరినీ కడుగుము నాయన. అయ్యా, ఈరోజు లేటుగా వచ్చినటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని క్షమించు. నన్ను మమ్మల్ని క్షమించి మీ రక్తంతో కడుగుము దేవా. మా ప్రియమైన తండ్రి, దయల దేవా, మా ప్రభా, మరి వాక్యం నేర్చుకొనికుండా వచ్చిన వారిని కూడా క్షమించు. మందిరంలోకి వచ్చి దేవా, మరి దేవా ఏదైతే క్రమమో అది ఆ క్రమంలో లేనటువంటి బిడ్డలను క్షమించు, కనికరించు, మా మధ్యలో ఉండు, సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ పవన్ను ప్రత్యేకంగా దర్శించు. దయగల తండ్రి, ఏమాత్రం భయం లేనివాడుగా ఉన్నాడు. వాళ్ళు దైవికమైన భయం పుట్టించు. దుష్టునికి చేతిలో ఉండి విడిపించు నాయన, కరుణించు. 10th ఇంటర్ పరీక్షల్లో బిడ్డలకు మీరు ఇచ్చిన విజయాన్ని బట్టి వందనాలు. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించు. పాటల్లోనూ దేవా బిడ్డలకు ఏదైతే మరి ప్రభా నేర్పించాలో ఈరోజు హెచ్చరికలు దయల ప్రభా సహాయం చే. గ్రూప్స్లో టీచర్స్ని బలపరిచి అభిషేకించి వాడుకో. యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. స్తుతులు పాడేదం యేసు ప్రభునకు, సమస్తమిచ్చిన సృష్టికర్తకు. మరణమున్ జయించిన యేసు ప్రభును ఆరాధించి పూజింతు. పిల్లలు ఎందుకు ఇటు శబ్దాలు వస్తున్నాయి?
సిమోన్ ఇట్రా. ఇలారా. ప్రార్థనలో కూడా మాట్లాడుతున్నావు కదా నువ్వు. కూర్చో 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 కూర్చో. పిల్లలు ఇప్పుడు ఈ సమయంలో నా మందిరం అందరికీ ప్రార్థనా మందిరము అనే పాట పాడుకుందాం. పలకండి, అందరికి రావాలా. నా మందిరం అందరికీ ప్రార్థనా మందిరము, దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను. దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను. రామా, యాక్షన్. నిలబడండి. ఓ చెల్లి తమ్ములారా, నీవే ఆలయము, నీ హృదయము దేవుని ఆలయం, మరువకుము ఈ సత్యముని. ఇట్లా మరువకుము. ఈడ నిలబడి నన్ను మరువకుము ఈ సత్యమును. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరం అంటే మోకరించాల. ప్రార్థన మందిరము దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను. దుష్టుడు చెడు సైతాను. ఈ వీళ్ళిద్దరు అటు పక్కకి వెళ్ళండి. దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించిన నా హృదయములో స్థలము నీకు లేదని వానిని తరిమెదను. నీ దగ్గర పెన్ను ఉందా అంటే లేదంటావా? మరి ఎందుకు యాక్షన్ చేయవు? నా హృదయములో ఆడ ఆంటీ చేస్తున్నారు కదా. నా హృదయంలో స్థలము నీకు లేదని వానిని తరిమెదను. వీడు సరిగా చేయట్లే. వీడిని పట్టుకురా రా. ఎప్పటికి నేర్చుకుంటారు మీరు? ఎంతకాలం పోతే నేర్చుకుంటారు మీరు? మరి సమూయేలు సేవ చేశాడు. చిన్న సమూయేలు సేవ చేశాడు. ఎప్పుడు నేర్చుకుంటారు? భయం లేకుండా ఉంటున్నారు మీరు. నా మందిరం అందరికీ నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను. దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను. నా
నోరు తెరు, నోరు తెరు. ఇప్పుడు చిన్నపిల్లలు వీళ్ళు పాడతారు. రే ఈ పాట ఈరోజు ప్రతి ఒక్కరు పాడాలి. ప్రతి ఒక్కరు నేను స్టేజ్ దగ్గర నిలబెట్టి పాడిస్తా. ఓ చెల్లి పాడాలి అందరూ అందరూ. రే పాడు, ఎడబడుతున్నావు. అయ్యా పిల్లల వైపు పెట్టమ్మా, పిల్లల వైపు పెట్టు. నోరు దుష్టుడు చెడు సైతం ఇప్పుడు తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం. ఆట పాటలన్నిటి కంటే యేసు. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటి కంటే ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమ. కలిసి పాడండి, ఆడ మ్యూజిక్ పోతుంది. ఆపండ్రా, ఆ మ్యూజిక్ అది పోతుంది కదా. ఎలా వేస్తారు మ్యూజిక్? పాడద్దు. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం. ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం. లోయి వంటి అవ్వ, యునేకె వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనుచు. లోయి వంటి అవ్వ, యునేకె వంటి అమ్మ, పౌలు వంటి మాదిరి ఆయనే మగనుచు. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం. ఆట పాటలన్నిటి కంటే యేసునే. షాను దూషించిన అలరి పిల్లల బోలి నాశన మార్గంబులో ఏమాత్రం వెళ్ళక. లిషాను దూషించిన అలరి పిల్లల బోలి నాశన మార్గంబులో ఏమాత్రం వెళ్ళక. తిమోతి వంటి పిల్లలం వాక్యమునే చదివేదం, ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం. ఆట పాటలన్నిటి కంటే యేసునే ప్రేమించేదం.
నా మందిరం కూడా ఒకసారి పాడేసుకుందాం. నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము, కలగుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను, దొంగల గుహగా చేయువారిన్ కొరడాతో నేను తరిమెదను, నా మందిరం అందరికీ ప్రార్థన మందిరము. ఓ చెల్లి తమ్ములరా మీరే ఆలయము, ఓ చెల్లి తమ్ములరా ఆలయం, మరువకుము ఈ సత్యమును, మీ హృదయము దేవుని ఆలయం, నోరు తెరవాల, మరువకుము ఈ సత్యమును, నా మందిరం దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించినా, దుష్టుడు చెడు సైతాను నిన్ను సమీపించినా, నా హృదయములో స్థలము నీకు లేదని వానిని, కూర్చోండి పిల్లలు. చాలమ్మా చాలు. పిల్లలు వీడిని అక్కడ కూర్చోబెట్టమ్మా, వీడిని పక్కన కూర్చోబెట్టుకోండి. ఎవరైనా వినాలి, మళ్ళీ నేను అడిగితే చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? ఆడపిల్లలు నోరు లేవా? చెప్పాలి. ప్రసంగి తీయండి, బైబిల్ తీయండి. ప్రసంగి ప్రసంగి ఎక్కడుంది? సామెతల పక్కన చివరి అధ్యాయం. గుడ్ బాయ్. పన్నెండో అధ్యాయం. బైబిల్లో 66 పుస్తకాలు. ఏ గ్రంథాల్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అవి కూడా నేర్చుకోవాలి మీరు. ఇప్పుడు ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి. మీ బైబిల్లో ఉన్నాయా? అందరు బైబిల్ ఉన్నాయా? తెరవండి. ఇంగ్లీష్లో ఏమంటారు? ఎక్లేషియాస్టస్. ప్రసంగి. పలకండి పిల్లలు. అందరు తెరిచారా? అందరు తెరిచారా? నోరు చేతులు చూపించండి తెరిచామని. తెరిచిన వాళ్ళందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఫుల్ బైబిల్స్ ఉండాలి. ఫుల్ బైబిల్ ఉన్నాయా మీకు అందరికీ?
కొనుక్కోవాలా. షర్ట్లు కొనుక్కుంటున్నారా, బట్టలు కొనుక్కుంటున్నారా, అన్నీ కొనుక్కుంటున్నారు కదా. బైబిల్ కొనుక్కోకపోతే ఎలాగా? తెరవాలి. పిల్లలు, దుర్దినములు. ఏంటి ఒక్కరే నోరు వినపడుతుంది? టీచర్లు రండమ్మా, దగ్గరికి రండి. వీళ్ళు బాయ్స్ దగ్గరికి రండి. టీచర్లు పిల్లల దగ్గర కూర్చోండి, వెనకాల కూర్చోకూడదు. మనం వచ్చింది వాళ్ళని చూసుకోవడానికి. ఈ ఒక్క గంట సేపు వాళ్ళతో ఉండి వాళ్ళని బాగా నేర్చుకొని పంపించాలి మనం. స్కూల్లో టీచర్స్, క్లాస్లో టీచర్స్ ఎలా ఉంటారమ్మా? చెప్పండి మా. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. రిమెంబర్ నౌ thy creator in the days of thy youth. Remember now thou creator thy creator in the days of thy youth, while the evil days come not, while the evil days come not, nor the years draw nigh, when thou shalt say, I have no pleasure in them. ఎవరు గట్టిగా అరుస్తున్నాడు ఇక్కడ? నేర్చుకుంటే చాలరా. గట్టిగా అరిచి లోపల హృదయంలోకి పోకుండా, చెవులోకి పోకుండా ఉంటే వేస్ట్. దుర్దినములు రాకముందే. ఇప్పుడు మనకు దుర్దినాలు వచ్చాయి పిల్లలు. ఏమొచ్చాయి చెప్తారా మీరు పిల్లలు? కరోనా వచ్చింది. త్వరగా చెప్పాలి, మీకు తెలిసిన న్యూస్ అంతా. ఇంతేనా మీకు తెలిసింది న్యూస్? మణిపూర్లో క్రైస్తవులు చాలా హింసించారు. ఇంతేనా? ఎప్పుడో న్యూస్ అది. అది చెప్తే గుర్తుపెట్టుకున్నారు. అరే, బాయిలో కప్పలకి ఏం తెలియదంట్రా. మీరు టీవీలో న్యూస్ చూడట్లేదా? ఏం జరుగుతుందిరా లోకంలో? పెద్ద పిల్లలు చెప్పండి. మీరు ఏమి అసలు న్యూసే చూడరా? టీవీ చూడమంటే మేము అనేవాళ్ళు చేయొద్దండి. టీవీ అస్సలు చూడమంటే అనేవాళ్ళు. మిగతా వాళ్ళందరూ చూస్తారా? రే, ప్రస్తుతం ఏం జరుగుతుందిరా లోకంలో? ఎవరైనా చెప్తారా? మన దేశంలో ఎలక్షన్స్ మరి జరుగుతూ ఉంది. కానీ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఏమేమి జరుగుతున్నాయి ఇప్పుడు? ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఎక్కడ, ఏ దేశానికి యుద్ధాలు? ఇజ్రాయెల్, ఇరాక్. ఇరాకా ఇరానా? ఇరాకా, ఇరాన్ రా. ఇంకా ఏ దేశాల్లో జరుగుతున్నాయి? గాజా, హమాస్. తర్వాత మరి ఇప్పుడు అక్కడక్కడ జరిగేవి అంతర్యుద్ధాలు అంటారు. అక్కడక్కడే జరుగుతుంటాయి, అవి కనబట్లే. మరి అన్ని దేశాలు కూడా వినాలి. ఇప్పుడు అన్ని దేశాలు కూడా చాలా బాంబులు, అణుబాంబులు, సరేనా, ఇంకా మీకు తెలుసు, అవన్నీ తయారు చేసుకొని పెట్టుకున్నాయి. ఎందుకంటే మరి వేరే దేశాన్ని జయించాలా, వేరే దేశాలను స్వాధీనం చేసుకోవాలా అని. కాబట్టి ఇవన్నీ కూడా
ఇప్పుడు మరి దేవుడు ముందుగానే బైబిల్లో చెప్పాడు, దేవుని రాకడకు ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి. యుద్ధములు ఏం జరుగుతాయిరా? యుద్ధములు, కలవరములు, జనుల మీదకి జనులు పోవడము, అంటే కొట్టుకోవడము, తర్వాత అన్యాయము, మోసము, అక్రమము, తర్వాత అపవిత్రత, పాపము, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి అని దేవుడు చెప్పాడు. తర్వాత భూకంపాలు, తర్వాత ఫ్లడ్స్, వరదలు, భూకంపాలు, కరువులు, హింసిస్తున్నారు, క్రైస్తవులను హింసిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. హింసలు, ఉపద్రవములు, సరేనా, ఇవన్నీ కూడా వస్తాయని దేవుడు ముందుగానే చెప్పాడు. పిల్లలు వినాలి. కాబట్టి ఇప్పుడు అవన్నీ కూడా జరుగుతున్నాయి. దీన్నే దుర్దినాలు అంటారు. ఇదేం దినాలు? ఈవిల్ డేస్. ఇంగ్లీష్లో ఏముంది నాన్న? ఈవిల్ డేస్ వచ్చేసాయి. ఈవిల్ ఎవరు? సాతాను. ఇక సైతానుకి చెప్పండి, సాతానుకి, అపవాదికి సమయం కొంచెమే అంట. ఇంకా సమయం కొంచెంగా ఉంది. పరీక్షలు వస్తాయి కదా, పరీక్షలు రాసేటప్పుడు సంవత్సరం అంతా చదవరు కొంతమంది పిల్లలు. ఇక పరీక్షలు వస్తాయంటే అప్పుడు కూర్చుంటారు. అప్పుడు ఏం చేస్తారు? తినరు కూడా, సరిగా తినరు కదా, ఆడుకోరు పోయి. అప్పుడు కూర్చొని గబ అని చదువుకోవడం మొదలు పెడతారు. కొంతమంది అసలే చదవరు. సమయము ఇక కొంచెమే ఉన్నా కూడా కొంతమంది మొద్దులు ఏం చేస్తారు? చదవరు. పాస్ అయితే పాస్ అయ్యాం, ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాం. అర్థమవుతుందా మీకు? అలాగా సాతానుకి ఇక సమయము లేదంట, కొంచెమే సమయం ఉందంట. కాబట్టి వాడేం చేస్తున్నాడంటే, ఈ మొద్దు పిల్లకాయలు ఎట్టయితే గబగబ అని అప్పుడు కూర్చొని చదువుకుంటారో, వాడు కూడా ఇప్పుడు అప్పటి నుంచి బాగానే వాడు పని చేస్తానే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కువ చేస్తున్నాడంట. అర్థమైందా? కాబట్టి ఇక ఎంతమందినైతే అంతమందిని, దొరికిన వాళ్ళందరినీ వానితో పాటు నరకంలో కాల్చడానికి అందరినీ కూడా చూస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇట్లాంటి దుర్దినాలు వచ్చేసరికి నేను చెప్పాను కదా, ఏమని, ఒకరోజు అదే ఆ రోజు 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. ఆ రోజు తల్లి ఎక్కడుంటుందో తెలియదు, తండ్రులు ఎక్కడుంటారో తెలియదు, మమ్మీ డాడీ వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు. వాళ్ళను తల్లిదండ్రులను పట్టుకెళ్ళిపోతారు. మీరు దేవుని నమ్ముకున్నారా, ప్రార్థన చేస్తున్నారా అని చెప్పి వాళ్ళ దగ్గర బైబిళ్ళు, మన దగ్గర ఉండే బైబిళ్ళు తీసేస్తారు, లాగేస్తారు. మరి చెరసాలకు, జైలుకు తీసుకెళ్ళిపోతారా బాబు. ఆ దినాలు వచ్చేసాయి. అర్థమైందా? వింటున్నారా? కాబట్టి ఇప్పుడు మనము ఇవన్నీ తెలుసుకోకుండా, అర్థమైందా, అలాగా బావిలో కప్పలు అంటారు. బావిలో కప్పలంటే, నేను మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, పైన ఉండే ప్రపంచం దానికి ఏం తెలీదు. పైన ఏం జరుగుతుందో, ఏమేమి తిరుగుతున్నాయి, ఏమేమి కనబడతాయా వాటికి? బావిలో కప్పలు కనపడతాయా? కనపడవు. అలాగే మీరు కూడా సనా, మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు, అందుకే మేము నేర్పించేది. ఇప్పుడైనా కొంచెము చెవు పెట్టి ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలని చెప్తున్నా. అర్థమైందా? ఇక అటాటి దినాలు వచ్చేసరికి, దుర్దినాలు అంటే, ఇప్పుడు మన దాకా రాలేదులే, మేము బాగున్నాము అనుకుంటాము. తీరా మన దగ్గరికే దొంగోడు వచ్చాడనుకో పట్టుకెళ్ళడానికి, అమ్మో
ఆ, ఎట్లా అల్లాడిపోతారు కదా. కాబట్టి ఇప్పుడు దుర్దినాలు రాకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. చెప్పండి. బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. కాబట్టి ఆ దినాలు రాకముందే వీటితో నాకు సంతోషం లేదు. అమ్మ బయట తలుపువేయండి. వీటితో నాకు సంతోషం లేదు. ఏంట్రా రే, ఏంట్రా? ప్రసంగి ఎవరో తెలుసా? ఎవరన్నా చెప్తారా? ఎవరు కొడుకు ప్రసంగి? దావీదు వాళ్ళ కొడుకు సొలొమోను. సొలొమోను రాజు రచించినటువంటి గ్రంథమే ఈ ఎక్లేషియాస్టస్, ప్రసంగి గ్రంథం. పిల్లలు, మీరు ప్రసంగి గ్రంథము పెద్ద పిల్లలు చదవండి, తప్పకుండా చదవాలి ఈ వారం. అన్నీ కూడా ఎన్ని వ్యర్థము అని ఎన్నిసార్లు ఫస్ట్ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో రాసి ఉందో మీరు చదివి నాకు చెప్పాలి వచ్చే వారం. ఓకేనా? హోంవర్క్ 5వ తరగతి నుంచి చదివి చెప్పాలి, 5వ తరగతి పిల్లల నుండి. కాబట్టి మరి సొలొమోనుకు దేవుడిచ్చినటువంటి జ్ఞానము ఎవరికి ఇవ్వలే. సొలొమోను దేవుణ్ణి అడిగిందేంటి? సంపద అడగలే, డబ్బులు అడగలేదు, రాజ్యాలు అడగలేదు. ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానంతో పాటు సర్వ సంపదలు ఇచ్చాడు. అయితే అన్నీ అనుభవించాడు సొలొమోను. అప్పటికి దేవుని రాకడా వస్తుందని తెలియదు. కాబట్టి ఆ ప్రజలు అలా ఉండిపోయారు. అయితే ఇప్పుడున్న మనము దేవుని రాకడ త్వరగా ఉంది అని తెలుసుకున్న మనకు బుద్ధి కలగడానికి ఈ సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం చూస్తే ఈ సూర్యుని క్రింద ఉన్నటువంటివి అన్నీ కూడా వ్యర్థము. అవునా? వ్యర్థమేనా? ఎట్లా వ్యర్థమో చెప్తారు ఎవరైనా? కదా, మనుషులు మనం కట్టుకున్నటువంటి ఎంతంత పెద్ద ఇండ్లైనా, కార్లైనా, ఏరోప్లైన్లైనా కదా, ఇవన్నీ కూడా మనకు కావాలనుకుంటాం. కానీ ఇప్పుడు మరి దుబాయ్ దేశంలో వచ్చినటువంటి ఆ యొక్క వరదల్లో ఎంత కాస్ట్లీ కార్లైనా, టర్కీ, హమాస్ ఇట్లాంటి దేశాల్లో కలిగిన భూకంపాలు ఇవన్నీ కూడా ఏమైపోయినాయి? అవన్నీ కదా, చాలా ప్లానుడ్గా కట్టుకున్నవన్నీ కూడా అక్కడే కాదు మన దేశాల్లో కూడా జరుగుతున్నాయి, కానీ మనకు తెలియట్లే. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి? సొలొమోను అన్నీ అనుభవించి ఏమన్నాడు చెప్పండిరా? మీరే మాట్లాడాల. వ్యర్థం. ఈ లోకంలో ఉన్నవన్నీ మాయే, వ్యర్థం. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇవన్నీ మనకు కావాలనుకున్నాం కదా మనుషులు. మళ్ళీ ఏం చేస్తారు? ఆపదొస్తే, ప్రాణం పోతుంది అంటే పోలీసులు వచ్చి వెళ్ళిపోతున్నారు, లేకుంటే బాంబుల వర్షం కురుస్తుందంటే ఇదంతా నాకు కావాలా, ఈ కారు నాకు కావాలా, ఈ బంగళా కావాలా, నేను చదువుకున్న సర్టిఫికెట్లు కావాలా, నాకున్నదంతా కావాలనుకుంటా ఉంటారా? ఏం చేస్తారా? వీటి యందు నాకు ఏం లేదు, నో ప్లెషర్, నో సంతోషం. నాకు వీటితో ఏం లేదు, వీటితో సంతోషం లేదు. ఏం కాపాడుకోవాలి ఇప్పుడు? నేను ప్రాణం కాపాడుకోవాలా. ఈ ప్రాణం ఎక్కడికి వెళ్ళాలా నాన్న? వెరీ గుడ్. వాడు చూడు ఎంత బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడో వాక్యం మీద, చెప్పే మాటల మీద. రేయ్, బుర్రకెక్కిందా? ఏం కాపాడుకోవాలి మనం? ప్రాణం ఎందుకు కాపాడుకోవాలా? ఎక్కడికి పోతుంది ప్రాణాత్మ? పరలోకం పోవాలి. కాబట్టి పరలోకం పోవాలంటే మనము ఇవన్నీ వ్యర్థం అని తెలుసుకున్నా దాన్నంతా కూడా మనము సమయాన్నంతా వ్యర్థపుచ్చుతా
ఆటలకే. మరి తిమోతి అనే భక్తుడు ఉన్నాడు, చిన్న బాలుడి నుంచి. వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అవ్వ, అమ్మ ఎవరు? యునేకే, అవ్వ లోయి. వాళ్ళిద్దరూ తిమోతిని చాలా భయభక్తులతో పెంచారు. మరి వాళ్ళు దేవుని మాటలు, వాక్యము చెప్తుంటే తిమోతి శ్రద్ధగా వింటూ వచ్చాడు, నేర్చుకుంటూ వచ్చాడు. అసలు తిమోతికి దేవుని వాక్యం అంటే ఎంత ఆశ అంటే, ఒక 4 సంవత్సరాల అమ్మాయి న్యూ టెస్ట్మెంట్ నేర్చుకునిందంట, 4 పుస్తకాలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. మీకు అసలు బైబిల్లో గ్రంథంలో ప్రేయర్లు ఎన్ని గ్రంథాలు ఉన్నాయి తెలుసా? ఒకరిద్దరు నేర్చుకున్న వాళ్ళే చెప్తారు. అందరికి వచ్చా? ఎంతమందికి వచ్చు? 66 బుక్స్. ఇప్పుడు హాలిడేస్ మీకు 66 బుక్స్ నాకు కంటత చేసి వచ్చేవారని చెప్పాలి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము నేర్చుకొని నాకు ఎన్ని వ్యర్థం 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 అని ఎన్ని ఉన్నాయో అవన్నీ నాకు చెప్పాలి. ఇవి 2 హోంవర్క్. జాగ్రత్త. ఈరోజు పడ్డాయా? నెక్స్ట్ వీక్ చెప్పకపోతే ఇక మీ ఇష్టం. నేర్చుకుంటారు. ఎంతమంది నేర్చుకుంటారు? 66 బుక్స్ రావాలి కంటత. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము నేర్చుకొని రావాలి. చేతులు దింపండి పిల్లలు. కాబట్టి ఇవి రాకముందే మనం ఏం చేయాలంట? ఎప్పుడు నేర్చుకోవాలంట? సృష్టికర్తను ఎప్పుడు తెచ్చుకోవాలంట స్మరణకు? బాల్యంలోనే. పిల్లలు, మీరు ఏదో సండే స్కూల్కి వస్తున్నాం, ఇక్కడ కూర్చుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అని అనుకోవద్దండ్రా దయచేసి. ఇప్పుడు అల్లరి చిల్లరగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి, చాలా శ్రమలు వస్తాయి. మీ తల్లిదండ్రులు మీ యొక్క వాళ్ళను, లేకుంటే వేరే ఇరుగు పొరుగు వాళ్ళని చూస్తే వాళ్ళు ఏరా వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని బట్టి చిన్నప్పటి నుంచి అలవాటైపోయి అలాగా అందులో ఉండి బయటికి రాలేరు. సరేనా? సినిమాలు చూసేవాళ్ళు ఇక అదే సినిమా హాల్కి వెళ్ళిపోతూ ఉంటారు, సినిమాలు కూర్చొని చూస్తూ ఉంటారు కదా. మరి కొంతమంది పాపం తండ్రులు వాళ్ళకి మరి తాగుడంటే బాగా ఇష్టం. సరేనా? వాళ్ళు పాపం ఆ మత్తులో ఉండి ఆ యొక్క బలహీనత నుండి విడిపించబడలేరు. ఇవన్నీ ఎందుకు వస్తాయి? వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కదా, ఇప్పుడు బాగుపడాలని అనుకున్నా కూడా అది వాళ్ళ చేత కాదు. అందుకే చిన్నప్పుడే ఏం చేయాలంట? బాల్యంలోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మరి తిమోతి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ అవ్వ భక్తిపరులే, కానీ వాళ్ళ నాయన గ్రీసు దేశస్తుడంట. ఆయనకు అసలు రక్షణ ఉందో లేదో ఏమి రాయలే బైబిల్లో. సరేనా? ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న వాళ్ళకి అందరికీ మరి వస్తారా మందిరానికి? వారికి రక్షణ ఉందా? కొంతమందికి ఉండదు. తండ్రికి ఎంతమంది తండ్రులు వస్తారా కదా? తండ్రులు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మందిరంలో? ఉన్నారు. మా నాన్న, నేను ఒక్కదాన్ని రక్షింపడ్డా. మా నాన్న నమ్ముకోలేదు చాలా కాలం. ఆయన చచ్చిపోయే ముందు నమ్ముకున్నాడు. ఎప్పుడన్నా ఒకసారి వచ్చేవాడు. కానీ చివర్లో మా నాన్న చాలా బాధపడ్డాడురా. ఎక్కడో సాక్ష్యాలుగా చెప్పేది, నా సాక్ష్యమే చెప్తున్నా. మా నాన్న సరేనా పెద్ద ఉద్యోగమైన మనిషి, ఎంతో ఇదిగా ఉన్నా సరేనా ఆయనకేం లేదు, రక్షణ లేదు. కాబట్టి ఇక దుర్దినాలు వచ్చేసాయి. ఎట్టాడి దినాలంటే మా నాన్న ఇక ఆపరేషన్ అయింది, పైల్స్ ఆపరేషను. ఆ సమయంలో మా నాన్నకు బాగా బాధ, వేదన. నేనైతే లేను, మరి హెబ్రోన్లో ఉన్న. మా నాన్న ఎంత బాధపడ్డాడంట నాకు చెప్తారు, మా అమ్మ చెప్తారు. అమ్మ చివరి రోజుల్లో మీ నాన్న ఎంత బాధపడ్డాడమ్మా. అట్ట బాధపడి సరేనా
అయ్యో నేషా నాకు చెప్తేనే వినలేదే అని ఏడ్చాడంటరా మా నాన్న, అంత పెద్ద ఆయన ఏడ్చాడంట. మీరందరూ బయటికి వెళ్ళిపోండి, నాకు ఈ బాధనే తట్టుకోలేకపోతున్నా నేను, అయ్యో నాకు ఇట్లాంటి రోజులు వస్తాయని అనుకోలేదు, దుర్దినములు వచ్చేసింది, అయ్యో ఇప్పుడు నాకు ఇప్పుడు దేని మీద మనకు తిండి మీద పోదు, తాగాలని పోదు, మంచి బట్టలు వేసుకోవాలని పోదు కదా, మరి షికార్లకు వెళ్ళాలని ఉండదు కదా, వేరే వాళ్ళతో పోయి ఆడుకోవాలని ఉండదు. మీకు జ్వరాలు వస్తే అటు వెళ్తారా? పోయి ఆడుకోపోరా అంటే ఆడుకుంటారా? కడుపు నొప్పి వస్తే ఆడుకోపోరా అంటే ఆడుకుంటారా కదా. అది దుర్దినాలు రాకముందే. వీటిలో అమ్మ నాకు సంతోషం లేదమ్మా, నాకు బిర్యానీ వద్దు, నాకు చాక్లెట్లు వద్దు, నాకు ఐస్ క్రీమ్ వద్దు, అమ్మో నాకు గొంతంతా నొప్పి వచ్చేసింది, నేను మింగలేను అంటారా? అది అట్లాంటివి రాకముందే ఏం చేయాలంటే మనము, అప్పుడు మా నాన్నగారు యేసుప్రభు దగ్గర తన పాపాలు ఒప్పుకున్నారంటరా, చివర్లో నమ్ముకున్నారు దేవుణ్ణి. మరి అట్లాంటి బాధలు అనేవి వచ్చిన తర్వాతే కొంతమంది ఏం చేస్తారు, దేవుని అప్పుడు నమ్ముకుంటారు, అప్పుడు నమ్ముకుంటాము, అప్పుడు మోకాలు వంగుతారు, అప్పుడు ప్రార్థనలు చేస్తారు, అప్పుడు ఏడుస్తారు. అన్ని రోజులు బాగున్నప్పుడు, మంచి రోజులుగా ఉన్నప్పుడు అప్పుడు దేవుని నమ్ముకోకుండా ఉంటారు. కాబట్టి వీటిలో నాకు ఏం లేదు, సంతోషం లేదు. ఏమంటున్నాడు అక్కడ? నో ప్లెజర్ కదా. ఇంగ్లీష్లో చూడు, రిమెంబర్ నౌ దై క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ దై యూత్. ఇంగ్లీష్లో యూత్ అని ఉంది, బాల్యంలోనే, చిన్న వయసులోనే. వైల్ దట్ ఈవిల్ డేస్ కమ్ నాట్, నాట్ ద ఇయర్స్ డ్రా నై, వెన్ thou shalt say I have no pleasure in them. వాటిలో నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే నువ్వు ఏం చేయాలా? దేవుని నమ్ముకోవాలి నాన్న. అందుకే మిమ్మల్ని పనిష్ చేసేది నేను. నాకేమన్నా మీరు లేటుగా వస్తే నాకేమన్నా పోతుందరా? నాకేమన్నా జీతం ఇస్తారా మీరు? ఎవరు ఇక్కడ సనిగది పంపించే మన దగ్గరికి. మీరు త్వరగా టైంకి రాకపోతే నాకేమన్నా పోతుందా? మీరు సరిగా వాక్యాలు నేర్చుకోకపోతే నాకేమన్నా అవుతుందా? మరి ఎవరి కోసము? నేను ఒక టీచర్ను, మేము ఒక టీచర్స్ కాబట్టి దేవుడు ఈ యొక్క 2 గంటల సమయాన్ని మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు. మేము మీకు నేర్పియాలని, మేము మిమ్మల్ని కరెక్ట్ చేయాలా, సరి చేయాలా, మీకు బుద్ధి చెప్పాలా, మిమ్మల్ని శిక్షించాలా. అప్పుడే మీరు ఏమవుతారు? నేర్చుకుంటారు, బాగుపడతారు. సరేనా? ఆ భయానికైనా, మేము కోప్పడేదాన్ని బట్టయినా మీకేమవుతుంది? అమ్మో ఆంటీ నన్ను కొడతారు, వస్తుందా భయము? దెబ్బ అంటే భయం వస్తుందా మీకు? అందరు పలకరు ఎందుకు? కొట్టకపోతే భయం వస్తుందా? కాబట్టి కొట్టే వాళ్ళంటే మంచోళ్ళ, కొట్టని వాళ్ళు మంచోళ్ళ? ఎవరు వాడు? కొట్టని వాళ్ళు మంచోళ్ళు లేరా? కొట్టని వాళ్ళు మంచోళ్ళు అంటే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మనకు గడ్డ వచ్చిందని వెళ్తే డాక్టరు దాని మీద ఊరికే క్రీమ్ వేసేసి, సరేనా, ఆయింట్మెంట్ వేసి ఇంకెళ్ళరా అని అంటారు. దాని లోపల చాలా పుండైపోయి చీము రక్తం అంతా కట్టేసి ఉంటే భలే నొప్పి, కాళ్ళు నడవలేము. మరి ఇప్పుడు ఆ డాక్టరు ఊరికి ఆయింట్మెంట్ వేసి పంపిస్తే తగ్గలేదు. లోపల ఉండేది లోపలే ఉంటుంది కదా, ఇంకా లోపల ఇంకా ఎముక పాడైపోతుంది, మొత్తం సొరంగం ఏర్పడుతుంది. మరి ఇంకొక డాక్టర్ దగ్గర పోయి, సార్ నాకు ఇది తగ్గనే లేదు సార్ అంటే, ఆయన ఏం చేస్తాడు? ఒక నీడిల్ తీసుకొని, సూది తీసుకొని పొడుస్తాడు. పొడిస్తే అప్పుడు దాంట్లో ఉండి రక్తము, చీము అన్నీ బయటికి తీసేస్తాడు. అబ్బా, అప్పుడు ఏమొస్తుంది? నొప్పి
అప్పుడు పొడిచినప్పుడు నొప్పి వస్తుంది, కానీ చీమంతా రక్తం అంతా బయటకు వచ్చేసిన తర్వాత నొప్పి అనేది ఉండదు, నొప్పి పోతుంది. ఆ చీము రక్తం లోపల ఉంది కాబట్టే ఆ నొప్పి అంత భయంకరమైన నొప్పి, అది చెప్పలేం మాటలతో. ఇప్పుడు డాక్టరు ఊరికే మందేసి పంపిన ఆయన మంచోడా, లేకుంటే సూది పట్టుకొని పొడిచి ఆపరేషన్ చేసిన ఆయన మంచోడా? చేసిన ఆయన మంచోడు. అలాగా మరి ఇప్పుడు కొట్టనోళ్ళు మంచోళ్ళ, కొట్టేవాళ్ళు మంచోళ్ళ? మమ్మీ డాడీ కొట్టరా? వాళ్ళు మంచోళ్ళు కాదా? కొట్టకూడదా? ఏం మాట్లాడినావు కదా, కూర్చో. కాబట్టి అది మరి ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని శిక్షిస్తారు. మంచి స్నేహితుడు ఏం చేస్తాడంట? గాయాలు చేస్తాడంట. మంచి స్నేహితుడే గాయాలు చేస్తాడు. పగవాడు ఏం చేస్తాడంట? లెక్కలేని ముద్దులు పెట్టుకుంటాడంట. పగవాడు లెక్కలేని ముగ్గురు. ఎందుకు పగవాడు? వాడు ఎక్కడ తీసుకెళ్ళాలని మనల్ని? సైతాను నరకాన్ని తీసుకెళ్ళాలి. కాబట్టి తల్లిదండ్రులుగా, టీచర్లుగా మీకు ఎవరైతే మంచిగా సరేనా పనిష్ చేసి శిక్షించి మీకు బుద్ధి చెప్తారో వాళ్ళే మీ క్షేమం కోరేవాళ్ళు. లేకుంటే వాళ్ళకి మన మీద ఏం లేదు, కన్సర్న్ లేదు, బాధ్యత లేదు, ప్రేమ లేదు. ఎట్టన్నా పోని, చదువుకుంటే చదువుకొని లేకుంటే లేదు అని వదిలేస్తే మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడు ఫీల్ అవుతారు. అయ్యో చిన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళా, నన్ను ఆంటీ నన్ను పనిష్ చేసి ఉంటే నేను భయంతోనే నేను చదువుకునేదాన్ని. అప్పుడు ఆంటీ నన్ను ఏమనేది కాదు, వాక్యం రాని రాకపోని, మందిరానికి రాని రాకపోని, సరేనా, టయానికి రాని రాకపోని ఏం అడిగేది కాదు. ఆంటీ మా మంచి ఆంటీ. ఏరా అట్టుండాలా? చెప్పురా మలాకి. విన్నావు అసలు? అడిగినా మరి మీ అమ్మ తిన్నా తినకపోయినా అడగలేదురా, ఏం పెట్టేది లేదు, ఉన్నాడులే వాడు ఉంటాడనేసి వదిలేస్తుంది. నువ్వు చదువుకోకపోయినా నేను చదవలేదు ఎందుకురా అని అడగట్లేదు, పరీక్షలో 0 వచ్చినా అడగట్లేదు. మంచిదేనా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడుంది బుర్ర? నీ బుర్ర. స్కూల్లో టీచర్లు మరి లేటుగా వస్తే వచ్చినాళ్లే అనేసి మరి పాఠాలు విన్నా వినకపోయినా పరీక్ష పెడితే 0 వచ్చితే మరి పై తరగతులకు పంపిస్తారా? వెళ్తారా? హైయర్ క్లాసెస్కి వెళ్తారా? ఎవరు వాడు వెళ్తాననింది? వస్తున్నా నేను ఈరోజు వదిలిపెట్టను. మీ ఇద్దరికి ఉంది అర్థమయ్యేటట్టు. మళ్ళీ మీకే క్లాస్ తీసుకుంటా, మళ్ళీ చూస్తా. బుర్రలు ఎక్కడ పెడుతున్నారు, చెవులు ఎక్కడ పెడుతున్నారు మీరు? ఏం తమాషానా మీకు సండే స్కూల్కి రావడం? ఎన్ని సంవత్సరాలకు వస్తున్నారా? 8 సంవత్సరాలకు వస్తున్నారు మీరు. మీ ఇంట్లో వాళ్ళందరూ పాపం నా దగ్గర వచ్చి బాధపడి వాళ్ళని అక్క చూసుకోక్క, వాళ్ళు సరిపడేటట్టు చేయక్క, నీ ఇష్టం అక్క, నీకు అప్పగించామంటున్నారు మిమ్మల్ని. ఆషామాషిగా ఉన్నారు మీరు. కాబట్టి పిల్లలు వినండి. అలాగా మరి చాలామంది ఈ దినాల్లో మాట వినట్లే, తల్లిదండ్రుల మాట వినట్లే, వాక్యం నేర్చుకోమంటే నేర్చుకోవట్లే, ప్రార్థన చేసుకోరంటే చేసుకోవట్లే, తొందరగా లేవంటారంటే లేవట్లే, పోయేసి వీధుల గుండా తిరుగుతుంటారు. ఎన్ని వీధులు తిరుగుతున్నారా మీరు? వీధులు తిరిగేసి వస్తారు. ఎండలు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ముడుక్కొని ఉన్నారు.
లేకుంటే ఎన్ని వీధులు తిరిగి వస్తారు? ఎక్కడెక్కడ నదుల దగ్గరికి వెళ్తారు? ఎక్కడెక్కడ చెరువుల దగ్గరికి వెళ్తారు మీరు? కొన్ని సంవత్సరాల ముందు ఒక అబ్బాయి మరి పోయిన వారం ఏమో వచ్చాడు మందిరానికి, తర్వాత వారానికి లేడు. ఆ తూముల దగ్గరకో ఎక్కడికో వెళ్ళాడు. ఆ పిల్లోడు కొట్టుకుపోయాడు. ఇక ఆ పిల్లలు పారిపోయి వచ్చేసారు, ఇంటికి కూడా చెప్పలే. మన సండే స్కూల్కే వచ్చేవాడు. పాపం, ఒక కొడుకు ఒక కూతురు. సరేనా? కాబట్టి ఇలాగా ఏమైపోతారా, అల్లరి చిల్లరిగా తిరిగి ఇష్టం వచ్చిన చోటుకంతా పోయి. అలాగంతా బైబిల్లో ఉండేది ఎవరో తెలుసా? కయీను. మొట్టమొదట ఆదామవులకు పుట్టినటువంటి కుమారుడు కయీను. కయీను చెప్పండి, దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధులే ఏం చేస్తారు? కయీను దేశదిమ్మరంట. ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు, ఆ ఇంటికి ఈ ఇంటికి. అక్కడ టీవీలు ఉంటే ఆడిపోయేది. అలా తిరుగుతూనే ఉంటారు కొంతమంది. వినరు, ఇంట్లోనే ఉండరు. సన్నా ఇంట్లో ఉన్నా కూడా మళ్ళీ ఏం కావాలి వాళ్ళకు? సెల్ ఫోన్లు కావాలా. సెల్ ఫోన్ ఇస్తేనే తినడం. సెల్ ఫోన్ ఇవ్వకపోతే చేతికి ఇక తినరు. అట్టే ఉన్నారా మీరు? సెల్ ఫోన్ చూడాలా, లేకుంటే టీవీ ఆన్ చేసేసి ఆడ కూర్చోబెట్టుకొని ఇంకా బుగ్గల్లో దూరుస్తుంటారు. అలాగ నోరు ఆన్ తెరుచుకుంటా ఆ టీవీ చూసుకుంటా అలాగ ఉంటారా? ఉండొచ్చు అలాగా. నువ్వు నోరు తెరవద్దు, అర్థం పర్థం లేకుండా నోరు తెరుస్తావు. విను సరిగా, బుర్రలో పెట్టుకో, చెవులు దగ్గర పెట్టుకో. పిల్లలు, మీరు చిన్నపిల్లలు అని అనుకుంటున్నాం కానీ ఈ తరం పిల్లలు చిన్నపిల్లలుగా లేరు. ఈ తరం పిల్లలకి సెల్ ఫోన్ల ద్వారా చాలా నేర్చేసుకుంటున్నారు. అందులో చెత్త చెదారము, అల్లరి, డ్యాన్స్లు. సరేనా? ఇక వాడు ఒకడు పోయినసారి ఆ వినాయక అది దాని దగ్గర డ్యాన్స్లు వేసాడు వాడు. అది చూడండి, టపాకాయలు పేలుస్తుంటే టపాకాయలు పట్టుకొని కాల్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చూడండి, వాళ్ళ ఇంట్లోనే ఉండే వస్తుంది పేర్లు. ఆ పిల్లలే చెప్తున్నారు. మీరు కాదా? మీరు కూడా ఎంతమంది? సరేనా? వ్యర్థమైనటువంటి ఆ టీవీల్లో ఉండేవి చూసి నేను కూడా అదేలాగా తల అలా దూకోవాలా, అలా డ్రెస్సులు వేసుకోవాలా, నేను అలా ఉండాలా, అలా నడవాలా. మరి మొత్తము కింద జీరాడేటట్టుగా ఆ లంగాలు వేసుకొని ఏం చేయాలా? వీధులంతా ఊడ్చుకుంటూ రావాలా? అటువంటివన్నీ మరి దేవుని పిల్లలుగా మనకు అవసరమా? చెప్పండి పిల్లలు, అవసరమా? ఏమ్మా? మరి ఇవన్నీ మనకు దేవుని భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాంటి పిల్లలకి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు వాళ్ళు దేవునితో మాట్లాడతాడు ప్రార్థనలో. వాళ్ళు కంఠత వాక్యాలు బాగా నేర్చుకుంటారు. వాళ్ళు అమ్మో నేను దేవుని బిడ్డగా భయభక్తులతో ఉండాలని వాళ్ళకు ఉంటుంది. మళ్ళా దేవుని వాక్యంలో తల్లిదండ్రులను దూషించొద్దు. తల్లిదండ్రుల మాట వినకపోతే లోయ కాకి ఏం చేస్తుందంట? లోయ కాకి ఏం చేస్తుందంట? కళ్ళు ఊడబెరికేస్తుందంట. మరి సంసోను భక్తుడన్నా ఎప్పుడు వచ్చాడు? భక్తి ఆ కళ్ళు పోయిన తర్వాతే భక్తి వచ్చింది సంసోనికి. అంతవరకే ఎట్టున్నాడు సంసోను? భలే వీరుడు, శూరుడు.
శత్రువులను కొడితే వాళ్ళు లబోదిబో పారిపోయారు. అలాంటి సంసోను తల్లిదండ్రుల మాట వినలేదు, తనకిష్టం వచ్చినట్టు నడుచుకున్నాడు. కాబట్టి ఆయన చెడ్డ స్త్రీ దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడు. శత్రువులు ఆయన్ని పట్టుకొని బాగా ఏం చేశారు, తీసుకెళ్ళి ఇక పెద్ద స్తంభానికి కట్టేశారు. వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలని అనుకున్నారు. ఆ సమయంలో బుద్ధి వచ్చిందిరా ఎవరికి? అది దుర్దినం వచ్చింది ఇప్పుడు సంసోనికి. సరేనా? ఇంతకాలము లేని భక్తి ఇప్పుడు వచ్చిందిరా. అప్పుడు మోకాలొంగి, దేవా క్షమించయ్యా, నన్ను ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, ఈ ఒక్కసారి అని సంసోను అప్పుడు ఏడ్చాడు. నాన్న ఎట్ట ఉన్నాడు సంసోను? ఎంత బలాఢ్యుడు! మరి ఎంతమంది వచ్చి ఫిలిస్తీన్లు వచ్చి అతన్ని పట్టుకెళ్ళాలనుకుంటే బాగా పెద్ద పెద్ద బలమైన తాళ్లతో తను కట్టేసి సరేనా ఇక పట్టుకెళ్ళిపోవచ్చులే అనుకుంటే దాన్ని లేచిన తర్వాత ఇలాగ అనగానే అవన్నీ పుటకని దిగిపోయేది. చిన్న దారంలాగా. దారాలు ఎంత ఊరికట్ట అంటే తెగిపోతాయి కదా. ఈ వైర్ అయినా కూడా మనం తెంపగలమా? ఇలాంటి వైర్లు అంతంత బలమైన వైర్లతో కట్టినా కూడా సంసోను ఏం చేసేవాడు, దాన్ని ఇలాగ అనగానే తెంపేసుకునేవాడు. అంత దేవుడు అతన్ని ఆశీర్వదించి అంత బలంతో నింపితే అంత ఆత్మతో నింపితే సంసోను ఏం చేశాడు? దేవుని యొక్క ప్రేమను ఎరగకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా తిరుగుతా ఎక్కడ పడితే అక్కడ తన యొక్క టైం అంతా అలాగా వేస్ట్ చేసుకునేవాడురా. కొంతమంది పిల్లలు ఇంట్లో ఉండరు, ఎక్కడ పడితే అక్కడ తిరిగేసి వస్తారు. ఎక్కడన్నా బంధువుల ఇంట్లోకి పోయేసి మా వాళ్ళ ఇంటికి పోయాను, పిన్ని వాళ్ళ ఇంటికి పోయాను, బాబాయ్ వాళ్ళ ఇంటికి పోయాను అనేసి కూడా అలాగ చెప్పుకుంటూ ఉంటారు. స్కూల్కి వెళ్ళినా కూడా సరిగా కూర్చొని పాఠాలు వినరు, లోపడరు. అలాంటి వాళ్ళందరూ సంసోన్ లాంటి వాళ్ళే, క్రైస్తవులే, చర్చికి వచ్చేవాళ్ళే, సండే స్కూల్కి వచ్చేవాళ్ళే. అయినా కూడా వాళ్ళకేముండదు, దేవుని భయము ఉండదు. యేసయ్య రక్తంతో వాళ్ళ పాపాలు కడుక్కోకుండా, యేసయ్యని హృదయంలో చేర్చుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా, బైబిల్ చదువుకోకుండా ఉన్న వాళ్ళందరూ కూడా సంసోన్ లాంటి వాళ్ళే. అయితే సంసోను ఏం చేశాడు? దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడని వెంట్రుకలు ఏది కూడా క్షౌరం చేయకూడదని, చచ్చిన వాటిని ముట్టుకోకూడదని దేవుడు చెప్పాడని అన్నీ కూడా విరుద్ధంగా చేశాడు. సంసోను చచ్చిపోయినటువంటి ఆ కళేబరం ఏం చంపాడురా? సింహాన్ని చంపితే ఆ సింహము యొక్క కళేబరంలో నుండి వచ్చినటువంటి తేనెను తీసుకొని తిన్నాడు. చచ్చిపోయిన దాంట్లో ఉండి వచ్చింది ఏది తినకూడదంటే చచ్చిపోయిన దాన్ని ముట్టుకున్నాడు, తిన్నాడు. తర్వాత అపవిత్రమైన ఆ యొక్క దెలీలాతో స్నేహం చేశాడు. టీవీలు, సెల్ ఫోన్లో వచ్చేవన్నీ కూడా అపవిత్రమైనవి మనము చూసామా అవన్నీ కూడా ఆ సైతాన్తో స్నేహం చేసినట్టే. జాగ్రత్త పిల్లలు. సినిమాలు చూస్తున్నారా? సీరియళ్ళు చూస్తున్నారా? జాగ్రత్త. దెలీలాతో స్నేహం చేసినట్టే మనం. ఇప్పుడు దెలీలా ఏం చేసింది? నువ్వు నాకు నీ రహస్యం ఏంటి, నీ బలం ఎక్కడుంటుందో నాకు చెప్పట్లే. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నేనంటే నీకు ఇష్టమే లేదు, నా బతికేందుకు, నేను చచ్చిపోతాను అనేసి అంటుంటే ఇప్పుడు చెప్పేశాడ్రా. ఏమని? ఇదిగో నేను ఇలాగ దేవుడు నన్ను పుట్టించాడు, ఇలాగ అన్ని సంగతులు చెప్పి మళ్ళా నీ బలం ఎక్కడుందో చెప్పయ్యా అంటే, నా జుట్టు అంతా కూడా గొరిగేస్తే, క్షౌరం చేస్తే, గుండు చేస్తే అప్పుడు నాకున్న బలము పోతుందని చెప్పేశాడు.
ఇక వెంటనే ఆమె ఏం చేసింది, ఆయనకు క్షౌరం చేసేసింది, గుండు చేసేసింది. ఇప్పుడు మామూలుగానే పడుకున్నాడు, నిద్రపోతున్నాడు శుభ్రంగా తిని. సరేనా, ఆ దలీలా ఒడిలో పడుకోబెట్టుకొని పడుకోయ్యా జోగొట్టింది. తర్వాత నిద్ర పట్టిన తర్వాత ఇక తీసుకొచ్చి కత్తితో మొత్తం గుండు చేసి పడేసింది. ఈమె జోగొడతా ఉంది, వేరే వాళ్ళని పిలిచి గుండు కొట్టిపించేసింది. అలా చేసి ఉంటుంది మంచిగా. ఇప్పుడు మళ్ళా కట్టేసింది, మొత్తం కట్టేయండి. నిద్ర గుర్రు అని. కొంతమందికి అసలు ఏం తెలియదు, అట్లా నిద్రపోతాం ఒక్కొక్కసారి. నిద్రపోతుంటే ఇంకా కట్టేశారు. ఫిలిస్తీన్లు వచ్చారు, అమ్మ నీకు ఇంత డబ్బులు ఇస్తాం, మరి ఆ సంసోన్ని పట్టించు, వాడు మాకు శత్రువు అంటే, ఇక రండి ఇప్పుడు నాకు చెప్పేశాడు సంగతి, రండి అని చెప్పి ఇప్పుడు సంసోన్ను బంధించి ఏం చేశారు, తీసుకెళ్తా ఉంటే అప్పుడు నేను ఎప్పట్లాగే నేను తప్పించుకుంటానులే అని చెప్పి ఇవి నన్ను బంధించినటువంటి ఇవి తాళ్ళు ఇవన్నీ కూడా, ఈ వైర్లు ఇవన్నీ నన్నేం చేస్తాయని చెప్పి ఇలా విడమర్చుకున్నాడు. బలం పోయింది, బలము ఆయనలో లేదు. పవర్లెస్ పవర్. సాతాను మాట విన్నాడు కాబట్టి ఆయనలో పవర్ ఏమైపోయింది, దేవుని పవరు, సూపర్ పవర్ ఆయనలో నుండి పోయింది. బలహీనుడైపోయాడు. ఇక అంతే, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయారే, భలే దొరికాడు వీడు ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు దేవుడు ఆయనలో ఉన్న ఆ యొక్క శక్తి తనే పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తీసుకెళ్ళి 2 కళ్ళు ఊడబెరికేశారు, కత్తి తీసుకొని ఈ గుడ్లను తీసేస్తారు. అమ్మో ఎంత భయం కదా. భయం లేదా మీకు? పిల్లలు భయం లేదు మీకు? మరి టీవీలు చూస్తా, సినిమాలు చూస్తా, అట్లాంటివన్నీ చూసే వాళ్ళ కళ్ళు ఏమవుతాయి, ఓ రోజు పోతాయి. జాగ్రత్త. చూస్తారా, టీవీలు చూస్తుంటారా, పబ్జీ గేములు, ఆ గేములు, ఈ గేములు, మాట వినకుండా ఉంటారు తల్లిదండ్రుల మాట, వాక్యం చదువుకోకుండా, బైబిల్ చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా ఉంటారా? ఏమైంది? సంసోను 2 కళ్ళు పోయినాయి. పెద్ద బిల్డింగ్ ఆ పెద్ద స్తంభానికి వేసేసి కట్టేశారు. ఇట్టిట్ట ఎవరు వస్తున్నారో తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు సంసోన్కి. ఇక అందరు పండగలు చేసుకుంటున్నారు, కానుకలు పంపించుకుంటున్నారు. మన శత్రువు దొరికాడు. మనము క్రికెట్లో గెలిస్తే ఇండియా ప్రజలు ఏం చేస్తారు కదా, వాళ్ళకు గిఫ్ట్లు ఇస్తారు, బహుమానాలు పంచుకుంటారు, వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు కదా. అలాగా సంసోను దొరికాడని అందరు చాలా సంతోషంగా పండగ చేసుకుంటున్నారా. ఇక వాళ్ళ దేవతకి ఇతన్ని బలి చేయాలనుకున్నారు. అలాగా బలి ఇవ్వాలనుకున్నప్పుడు సంసోను ఇప్పుడు బుద్ధి వచ్చిందిరా, ఇది దుర్దినాలు రాకముందే, వీటితో నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే. సనా ఈ నడి వయస్సు, లేత ప్రాయము, ఈ లేత ప్రాయం పోతుంది, నడి వయస్సు యవనస్తుల అది పోతుంది. ఏమి మీ మమ్మీ డాడీ వాళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు ముసలోళ్ళు కూడా మన ఇంట్లో ఉంటారు కదా, తాత ముత్తాతలు, ఇవన్నీ పోతూ ఉంటాయి. ఈ బాల్య దినాలు పోతాయి, యవన ప్రాయం పోతుంది, నడి వయసు పోతుంది, ముసలితనం పోతుంది. సన్నా ఇప్పుడు ఎంత మంచి భోజనం తెచ్చిచ్చినా కూడా అబ్బా నాకు బాగలేదు, నేను తినలేను అంటారు పెద్దోళ్ళు కదా. కాబట్టి ఇవన్నీ కూడా గతించిపోయేదే నాన్న. కాబట్టి ఎప్పుడు తెలుసుకోవాలి మనము? ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కాదు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత కాదు, ఇంకా తర్వాత వచ్చే సంవత్సరం కాదు, ఈరోజే. ఎప్పుడు తెలుసుకోవాలి యేసయ్యను? ఈరోజు, నేడే రక్షణ దినము. కమింగ్ టు మై హార్ట్, తర్వాత లార్డ్ జీసస్ కమింగ్ టు మై హార్ట్, కమింగ్ టు
టుడే కమింగ్ టు స్టే. మనతోనే ఉండాలిరా యేసయ్య. రా ప్రభా అనేది మళ్ళీ పోయి సినిమాల దగ్గర కూర్చుంటే ఉన్నట్ట యేసయ్య? చెప్పండి పిల్లలు. అల్లరితో కూడిన ఆటపాటలు చేయువారు దేవుని రాజ్యం చేరరు. మరి మీరు ఎంత అల్లరి చేస్తున్నారు కదా? ఈరోజైనా మారు మనసు పొందుతారా? సంసోన్ని గుర్తు చేసుకొని మారు మనసు పొందుతారా ఈరోజు లెసన్ ద్వారా? రే, ఎవరు పొందుతామనింది? ఎవరు పొందుతామనింది? లేరా, నిలబడరా. నువ్వేంటి, నువ్వు ఏదో చెప్పాలి కాబట్టి పలకాలి కాబట్టి పలుకుతున్నావు. ఏంటి నీ మాటలు? ఇట్రా. నువ్వు పొందలేదు ఎంతవరకు. ఇన్ని రోజులు పొందాం అన్నావు కదా, ఇప్పుడేంటి? పొందావా లేదా కరెక్ట్గా? మరి ఎందుకు ఊరికే ఊత పదంలాగా పలుకుతూ ఉంటావు? ఏది చెప్తుంది? చెవులు దగ్గర పెట్టుకో. ఏరా, ఈరోజు నిజంగా ఆంటీ నేను చాలా అల్లరోడను. ఇవన్నీ ఇప్పుడు దాకా సంసోన్ చేసినట్టే నేను కూడా జీవించాను. ఈరోజు నేను మారు మనసు పొందుతాను, నా పాపాలు ఒప్పుకుంటున్నాను. నువ్వు పొందినా కూడా నువ్వు సరిగా లేవు, పొందు అని ఈరోజైనా హృదయంలో చేర్చుకోండి, మోకరించండి. 1 2 3. నిజంగా ఒప్పుకోండి. లేకపోతే సైతాన్ని తీసుకెళ్ళి కళ్ళు లాగేసేదే కాదురా బాబు, నరకాన్ని తీసుకెళ్తుంది ఆత్మను. మీరు దేవుని వైపు చూడమన్నానా? మనుషుల వైపు ఎందుకు చూస్తున్నావు? రే, ఎప్పుడు కళ్ళు టీవీల వైపు సెల్ ఫోన్ల వైపు చూస్తుంటే సంసోన్ని గుర్తు చేసుకుంటారా? భయపడండిరా. అమ్మో ఇలా అయిపోతుందంట నా కళ్ళు, సైతాన్ లాగేస్తాడు, నరకాన్ని తీసిపోతాడంట అని భయపడండి. ప్రేమ నమ్మకం గల తండ్రి, దయతో నాయన ఈ బిడ్డలను మీరే మాకు ఇచ్చారయ్యా. ఈ బిడ్డలను మేము సరిగా కాయాలా ప్రభా. మమ్మల్ని ఒకరోజు లెక్క అడుగుతారు. దయతో నాయన ఈ బిడ్డలను దర్శించయ్యా, మాట్లాడయ్యా. మా మాటలు వ్యర్థమయ్యా. మీరు మాట్లాడితే వారు బాగుపడతారు నాయన. వారి హృదయ నేత్రాలు తెరువు నాయన. చిన్న సమయాలకు ఎంత గ్రహింపిచ్చారు, ఈ బిడ్డలకు కూడా ఇవ్వండి ప్రభా. తిమోతి లాంటి పిల్లలుగా మంచి పేరు, మంచి సాక్ష్యం పొంది దేవవాక్యాలు, పాటలు చక్కగా ప్రభా ప్రార్థనా జీవితం కలిగి జీవించేవారుగా చేయం. ఆశీర్వదించు. గ్రూప్స్లో కూడా సహాయం చేయం. యేసయ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రసంగి 12వ అధ్యాయం 1వ వచనము కంఠత వాక్యం. మళ్ళీ చెప్పలేదని చెప్పిపోతారు, నేర్చుకోవాలా. మీ క్లాస్లో గ్రూప్లో చెప్పిన కంఠత వాక్యం కూడా నేర్చుకోవాలా. హాలిడేస్ జాగ్రత్తగా ఉండండి. నువ్వు 7th క్లాసా? 10 years అయితే ఏ క్లాస్ రా నువ్వు?